విక్రమార్కుడు ఉజ్జయిని నగరానికి పట్టాభిషిక్తుడైనది మొదలు మరెన్నో రాజ్యాలను జయించి కాళికానుగ్రహంతో పట్టణాన్ని ఇంద్రుడిలా ఏలుతున్నాడు. ఇలా ఉండగా దేవలోకంలో ఒకనాడు రంభా ఊర్వశులకు తమలో నాట్యములో ఎవరు మించినవారు అని పంతము కలిగింది. వారిరువురు ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి వాళ్ల తగువును తెలిపి ఇరువురిని పరీక్షించి ఎవరు గొప్పవారో చెప్పమని కోరారు. అప్పుడు ఇంద్రుడు వారికి దేవసభలో నాట్యం చేయడానికి అనుమతిచ్చాడు. వారిరువురూ సమంగా నాట్యం చేస్తుండగా ఇంద్రుడు సభలో ఆసీనులై ఉన్న వారందరినీ చూసి, సభికులారా, రంభాపూర్వశుల నాట్యాన్ని పరిశీలించారు గదా, వీరిరువురిలో ఎవరు గొప్పవారో నిర్ణయించండి అని పలికాడు. ఆ సభికులు వారిలో ఎవరు గొప్పవారో నిర్ణయించలేక నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు సురగురువు దేవేంద్రునితో ఇలా అన్నాడు: దేవేంద్ర, వీరిరువురిలో అధికులు ఎవరో నిర్ణయించేవారు ఇక్కడ లేరు. అటులా నిర్ణయించడం కష్టతరము. అలా నిర్ణయించాలంటే భూలోకమున ఉజ్జయినీపురాన్ని నవక్ర పరాక్రమాలతో పరిపాలిస్తున్న విక్రమార్క భూపాలుడు 64 కళలయందు 14 శాస్త్రాలయందు పాండిత్యము కలవాడు. అతడే వీరిరువురిలో ఎవరధికులో నిర్ణయింపదగినవాడు. కావున అతనిని పిలిపించు అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు మాతలితో, ఓయి, నీవు భూలోకమునకు బోగి ఉజ్జయినీ పాలకుడకు విక్రమార్కుడిని ఇచ్చడుకు తోడుకుని రమ్ము అని చెప్పాడు. మాతలి జాగుసేయకుండా రథాన్ని అలంకరించుకుని ఉజ్జయినీపురానికి వెళ్ళి విక్రమార్కుడిని కలిసి కుశల ప్రశ్నలు అడిగి, రాజేంద్ర, దేవేంద్రుడు మిమ్మలను దేవలోకానికి తీసుకురమ్మని నన్ను పంపారు అని సవినయంగా విన్నవించాడు మాతలి. విక్రమార్కుడు రాజకార్యాలను నిర్వహించడానికి భట్టిని నియమించి దేవలోకానికి వెళ్ళాడు. దేవేంద్రుడు విక్రమార్కుడిని సముచిత రీతిలో గౌరవించి ఆసనం మీద ఉపవిష్టింపజేసి ఇలా అన్నాడు: భూపాల, నాట్యమున రంభాపూర్వశులలో ఎవరధికలో నిర్ణయించవలసి వచ్చినది. దానికి నీవు తగినవాడవాన్ని నిర్ణయించి నేను రప్పించాను అని పలికాడు. విక్రమార్కుడు అందుకు సరే అన్నాడు. ఇంద్రుడు నాట్యమాడటానికి వారిరువురినీ రప్పించాడు. చాలాసేపు రంభా ఊర్వశులిద్దరూ ఒకరి తర్వాత ఒకరుగా అద్భుతంగా వారి నాట్య ప్రావీణ్యతను చూపారు. నాట్యానంతరం విక్రమార్కుడు ఇలా అన్నాడు: నాట్యమున ఇరువురూ సమానులైనను శాస్త్రసమ్మతంగా నాట్యమాడటంలో మాత్రం ఊర్వశి ఒక మెట్టు గొప్పది అని చెప్పాడు. దేవేంద్రుడు విక్రమార్కుడి బుద్ధి విశేషానికి మెచ్చి ఎంతో ఆనందంతో నవరత్న ఖచితమైన 32 ప్రతిమల గల స్వర్ణ సింహాసనాన్ని చూపి, భూపాల, దీన్ని సాక్షాత్తు ఆ శంకరుడు నాకు ప్రసాదించాడు. దీనిని నీకు బహుకరిస్తున్నాను. దీనిని అధిష్ఠించి 1000 ఏండ్లు సుభిక్షంగా నీ రాజ్యాన్ని పాలించు అని బహుకరించి భూలోకానికి సాగనంపారు. ఉజ్జయిని చేరుకున్న విక్రమార్కుడు ఒక శుభముహూర్తమున ఆ సింహాసనానికి పూజించి జయ జయధ్వానాలతో 32 ప్రతిమలు కలిగిన స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ సింహాసనంపై విక్రమార్కుడు ఎంతో జనరంజకంగా ప్రజలను పాలిస్తున్నాడు. తన కీర్తి దశ దిశలా మరింతగా వ్యాప్తించింది. ఇలా ఉండగా ఉజ్జయిని నగరానికి 2 ఆమడల దూరాన ఒక అరణ్యం ఉంది. అది బృహదారణ్యం. అక్కడ కాళికాదేవి ఆలయం కూడా ఉంది. దానికి 6 ఘడియల దూరాన ఒక వటవృక్షం ఉంది. ఆ వృక్షానికి భేతాళం ఒకటి తలకిందులుగా వేలాడుతూ ఉన్నది. అదే అరణ్యంలో జ్ఞానశీరుడనే ముని ఉన్నాడు. అతడు ఎలాగైనా భేతాళాన్ని తన వశం చేసుకోవాలని అనుకొని కాళికాదేవి గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అప్పుడు కాళికాదేవి సాక్షాత్కరించి, ఓయి, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడగ్గా అతడు, జగదంబ, ఈ వటవృక్షంపై ఉన్న భేతాళుడు నా వశమై విద్యాధరీశ్వర్య సిద్ధి కలిగి ఈ మహీతలమంతా కూడా నేనే ఏలాలి అని వరం కోరుకున్నాడు. అప్పుడు దేవి, ఓయి, నీవు కోరినది మిక్కిలి దుస్సాధ్యము. అసంభవములైన వాటిని కోరుట నీ వంటి తాపసులకు కూడదు అని హితువు పలికింది. కాని ఆ ముని, అమ్మా, నీవు మిక్కిలి అసాధ్యమైన వాటన్నిటినీ కడతేర్చని ఉండగా నేను కోరినది ఎలా సాధ్యం కాదు అని పరిపరి విధాలుగా వేడుకొనగా ఆ దయాసాగరి ఇలా వచించింది: నీవు అంత ప్రార్థిస్తున్నావు కాబట్టి అనుగ్రహిస్తున్నాను. 100 సార్వభౌముల శరములను నా యాగకుండమున సమర్పించనచో నీ కోరిక సిద్ధించును అని పలికి దేవి అంతర్ధానమైంది. జ్ఞానశీలుడు
తన మనోరథాన్ని సబలీకృతం చేసుకోవడానికి నిశ్చయించుకొని దేవి చెప్పిన విధముగా యాగాన్ని ఆచరించాడు. ఇక కార్యసాధనకి ఒక్క శిరస్సు అర్పించవలసి ఉన్నది. ఆ శిరము తప్పక విక్రమాదిత్యునిదే అవ్వాలని తలచి విక్రమార్కుని ఆస్థానానికి వెళ్ళాడు. జ్ఞానశీలుడు తన హృదయంలో ఉండే కల్మషాన్ని మరుగుపరుచుకొని విక్రమాదిత్యుని చెంతకు వెళ్ళి ఆశీర్వదించి ఫలమును సమర్పించి వెళ్ళిపోయాడు. సాధారణంగా విక్రమార్కుణ్ణి సందర్శించు వారందరూ ఏదో ఒక ఫలాన్ని కానుకగా సమర్పిస్తూ ఉంటారు. అందుచేత మునిచ్చిన ఫలాన్ని కూడా రాజు పట్టించుకోలేదు. జ్ఞానశీలుడు ఇదే రీతిగా ప్రతిదినము కానుకగా ఫలమును ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకనాడు ఆ మునిచ్చిన ఫలమును సమీపమునున్న వానరానికి ఆహారంగా వేశాడు. ఆ ఫలము కింద పడి చిన్నమై అందు నుండి అపూర్వకాంతి వెదజల్లు వజ్రం ఒకటి బయటికొచ్చింది. అది చూసి విక్రమార్కుడు విస్మయం చెంది ఆ ముని ఇదివరకిచ్చిన ఫలములను తెప్పించి చూడగా వాటియందు కూడా వజ్రములున్నాయి. మరునాడు కూడా ముని యథాప్రకారముగా ఫలమును తీసుకుని వచ్చాడు. విక్రమార్కుడు ఆ ఫలాన్ని కూడా పరీక్షించగా అందులో కూడా వజ్రముంది. అది చూసి, మునీశ్వర, తమరిట్టి వజ్రములను నిత్యము నాకెందుకు అందజేస్తున్నారు? నా వలన కాదగిన కార్యం ఏమైనా ఉంటే సంశయింపక తెలపండి అని వేడుకున్నాడు. ముని విక్రమార్కుడి పలుకులు విని అమందానందమును పొంది, మహీపాల, నేను జ్ఞానశీలుడను. ఈ నగరానికి వెలుపలనున్న బృహదారణ్యమున కాళికాలయములో ఒక యాగాన్ని ఆచరిస్తున్నాను. వచ్చే చెవితి నాటి రాత్రి యాగ సంపూర్ణత చేకూరడానికి మీ సహాయం అవసరమున్నది. ఆనాటి రాత్రి నీవేకాంతంగా అక్కడికి వస్తే అనేక విషయాలు తెలుసుకుంటావు. అందుకేమంటావు అని పలగ్గా విక్రమార్కుడు ముని కుటిల బుద్ధి లేశమైనా శంకింపకుండా అందుకొప్పుకున్నాడు. ముని హర్షమును వ్యక్తపరిచి వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు ముని నిర్దేశించి చెప్పిన దినమున చంద్రాయుధధారియై మునిని కలిశాడు. జ్ఞానశీలుడు రాజేంద్రునితో ఆదరపూర్వకంగా సంభాషించి పరిపరి విధాలుగా పొగిడి తరువాత, రాజా, శ్మశాన సమీపమున గల వటవృక్ష శాఖపై భేతాళుడు శవాకృతితో తలకిందులుగా ఉన్నాడు. ముందుగా నీవతనని బంధించి తీసుకుని రావాలి అని నియోగించి పంపాడు.